మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాధా కళ్యాణం. ఇది నీ పుట్టినరోజు సంకీర్తన. నువ్వు గెలవాలి కానీ నన్ను గెలిపించడం ఏంటి? ఏంటి కీర్తి, మన పరువు తీసావు కదా. గేమ్స్ నువ్వు ఇంత వీగా నాకు తెలియదు. చూడడానికి దెబ్బరొట్లో ఉన్నావు. తాడు లాగలేవు ఏంటే? నీ కాళ్ళ మీద దాన్ని పడేసుకోవాల్సింది పోయి నువ్వే దానికి దాసోహం అయిపోయావు. ఏమైంది నీకు? దానికి ఏదో అయ్యింది మమ్మీ. ఏదో శక్తి దానిలోకి వచ్చినట్టుంది. ఏం శక్తి వస్తుంది? దివ్య శక్తా? సిగ్గుండాలి. పోయి పోయి నువ్వు దాన్ని గెలిపించడం ఏంటే? నేనెందుకు దాన్ని గెలిపిస్తాను? ఏంటి మంతనాలు? ఇంకోసారి ట్రై చేస్తారా? ఈసారి మమ్మీ కూడా ట్రై చేస్తుందంట డాడీ. అయితే ఇటు అత్తయ్య కూడా ఆడుతుంది. అమ్మో, నా వల్ల కాదు. ఏం పర్లేదండి, ఎవరు గెలిస్తే ఏంటి, ఆడండి. మనమే గెలుస్తాం రామ్మా. లాగండి. కమాన్ అత్తయ్య, కమాన్ లాగో. కమాన్ ఆంటీ, కమాన్ కీర్తి. వాళ్ళిద్దరూ వచ్చి మన కాళ్ళ మీద పడాలి. లాగు. అప్పు, ఏంటప్పు? మనమే గెలుస్తామని చెప్పి ఇలా మౌనంగా ఉన్నావేంటి? లాగప్పు. లాగ్ కీర్తి, లాగు. అత్తయ్య లాగత్తయ్య. లాగవే నువ్వు కూడా. మనిద్దరం కలిసి లాగామంటే వాళ్ళిద్దరూ వచ్చి మన కాళ్ళ మీద పడతారు. లాగు. ఇప్పుడు అర్థమైందా దాని బలం ఏంటో? ఏంటి అర్థమయ్యేది? అది మనల్ని లాగినట్టు లేదు, నువ్వే వెనక నుంచి నన్ను తోసేసినట్టుంది. అయ్యో లేదు మమ్మీ, నిజంగా అది చాలా స్ట్రాంగ్. చూడెలా ఉందో. అయినా దాన్ని కొట్టడం కష్టం మమ్మీ. సెలబ్రేషన్స్ ఇంతటితో ఆపేద్దాం. వేస్ట్. కాదే, కొడదాం. నెక్స్ట్ గేమ్లో దాన్ని చితక్కొడదాం. బంతాటేంటి? నువ్వు నేను ఒక జట్టు, అప్పు రాధ ఇంకో జట్టు. నలుగురం 4 ప్లేసుల్లో ఉండి ఈ బాల్తో కొట్టుకోవాలి. ఏ జట్టు అవతల జట్టుని ఎక్కువసార్లు కొడుతుందో ఆ జట్టు గెలిచినట్టు. ఈ గేమ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఉంది. బాల్తో కొడితే నొప్పి కలుగుతుంది కదా. స్పాంజ్లా ఉంది. దీంతో దెబ్బేం తగులుతుంది? దాంతో కాదు,
దీంతో కొడితే తగులుతుంది. దీని దెబ్బ పడితే ఎవరైనా సరే అబ్బా అనాల్సిందే. అమ్మో నిజమే, రాయిలా ఉంది. అలాంటి బాల్స్ 2 మన దగ్గరుంటాయి. గేమ్ ఆడుతున్నప్పుడు బాల్ మన చేతికి రాగానే అసలు బాల్ దాచేసి మన దగ్గర ఉన్న బాల్తో కొడదాం. అది బాధతో అరుస్తుంది. ఎవరైనా ఏంటని అడిగితే స్పాంజ్ బాల్ చూపుదాం. అది ఎక్స్ట్రా చేసిందనుకుంటారు. ఎలా ఉంది మన ప్లాన్? సూపర్ గా ఉంది మమ్మీ. నేను అప్పుని మాత్రమే కొడతాను. నా కసంతా దాని మీద తీర్చుకుంటాను. కనీసం ఈ గేమ్లోనే గెలుస్తారా? ఎందుకు గెలవం? కౌంట్ చేసేది నువ్వే కదా అల్లుడు. ఎలా గెలుస్తామో చూడు. పదండి. నాకు డౌటే. రెండు టీంలు రెడీనా? రెడీ అయితే రెడీ కదా. ఓకే, బాల్ ఇవ్వండి. విజృంభించు. గుడ్ షాట్. ఈ స్కోర్ నేను వేస్తా కీర్తి. సూపర్ కీర్తి. స్కోర్ 2. Yes!
ఐ లవ్ యూ అప్పు, ఐ లవ్ యూ. అయ్యో ఆ కొట్టదు అబ్బా అయ్యో వద్దు అయ్యో ఆపే సంకీర్తన సంకీర్తన ఏంటే ఏమైంది ఏంటే అది ఇలా బాల్ తో కొడుతుంటే ఇక్కడ నిలబడ్డావేంటే పద పరిగెత్తు పరిగెత్తవే గట్టిగా కొట్టేసిందే. ఏంటి మమ్మీ, దానికి మన ప్లాన్ లీక్ అయిందా? ఛాన్సే లేదే. మరి అంత గట్టిగా తగిలిందేంటి? ఫాస్ట్ గా కొట్టడం వల్ల అయి ఉంటుంది. ఈ గేమ్ కూడా ఏంట్రుకు వరుస పెట్టి గేమ్స్ అన్ని ఓడిపోతున్నారు, గెలిచేదేం లేదా? ఈ మాత్రం దానికి ఇంకా ఆటం ఎందుకే, ఆపేయండి. అప్పుడేనా? ఇంకొక గేమ్ ఆడి అప్పుడు ఆపేద్దాం. ఇంకో గేమా? అప్పు, వాళ్ళని వీళ్ళని కాదు, నీకు చేతనైతే నన్ను ఓడించి చూద్దాం. చూద్దాం బావా, ఎవరు గెలుస్తారో. అది చూద్దాం. రెడీయా? రెడీ. చెప్పానా, ఓడిపోయావు. ఈసారి చూద్దాం. సరే. పులుసు ఓడిపోయావు. ఇప్పుడు ఓడిస్తా. చూద్దాం చూద్దాం. నెక్స్ట్ ఎవరు? పిన్ని. నేనెందుకు ఆడాలి? నేను రాను. రావే, బర్త్డే నీ కూతురుదేగా, నువ్వుగాక ఇంకెవరొస్తారు? వెళ్ళిరుకు. వెళ్ళండి ఆంటీ, ఓడిపోవడం మనకు అలవాటే కదా, మళ్ళీ దానికి మొహాడు ఎందుకు? వెళ్ళి కూర్చోండి. రండి ఆంటీ, కూర్చోండి కూర్చోండి. పులుసు 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 పులుసు. ఏమే, తిన్న దెబ్బలు చాలవా? మళ్ళీ కూర్చున్నావు? లేవే, లేకపోతే మళ్ళీ కొడుతుందిలే. అమ్మో!
ఆ తర్వాత ఎవరు? ఇంకెవరు? ఆర్డర్లో సంగీతన. దా కూర్చో. ఏ రావే. అప్పు చెప్తేనే కదా కూర్చోవా? కూర్చో. అప్పు పిలు. రా 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 సంకీర్తన. నేను రాను. ఏదో దెయ్యాన్ని చూసినట్టు అలా భయపడతావేంటే? రా వచ్చి కూర్చో. నేను ఓడిపోతాను. నన్ను వదిలే. కూర్చో సంకీర్తన. ఇదే చివరి ఆట, ఆఖరి ఆట. కూర్చో. నేను చెప్తే వెళ్ళలేదుగా, పిలుస్తుంది. కూర్చో. పులుసు 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 పులుసు. పులుసు పులుసు. సంకీర్తన లేవే. సంకీర్తన లేవే. చేతులు తీవే.